అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంట్లో విపక్షాల విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాలన్న చంద్రబాబు. సోషల్ మీడియా కట్టడిపై చట్టం తెచ్చేలా చొరవ చూపాలని ఎంపీలకు సూచన. కష్టాల నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలన్న సీఎం. పొగాకు రైతులపై పన్ను భారం తగ్గించాలని నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి. హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్లో మార్పులు కోరిన ఏపీ ప్రభుత్వం. ధర్మవరం పుట్టపర్తి మీదుగా చేపట్టాలని ఎన్హెచ్ఆర్సీఎల్కు ప్రతిపాదన. ధరణి భూ అక్రమాలపై సమగ్ర విచారణకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం. 10,000కు పైగా అనుమానాస్పద లావాదేవీలు గుర్తించామని మంత్రుల వెల్లడి. తెలంగాణలో ఎల్నినో ప్రభావంపై కేంద్రానికి లేఖ రాస్తామన్న మంత్రులు. ఈ నెల 20న అన్ని జిల్లాల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణకు ఆదేశాలు. సరూర్ నగర్లో నేడు బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతామన్న గులాబీ నేతలు. అత్యాచార బాధిత చిన్నారికి చికిత్స చేయని వైద్యులపై సుప్రీం ఆగ్రహం. వృత్తి ధర్మం పాటించని వారి పేర్ల ముందు డాక్టర్ ఎందుకని ప్రశ్న. దేశ అంతరిక్ష ప్రయోగాల్లో నూతన అధ్యాయం. కాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనున్న తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1. ఈ నెల 20 నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు గట్టి కౌంటర్లు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజలు సానుకూల దృక్పథంతో ఉన్న గాడి తప్పుతున్న కొందరు నాయకులపై మాత్రం వ్యతిరేకత ఉన్నట్టు సర్వేలో తేలుతోందని తెలిపారు. అలాంటి నేతలను దారిలో పెడతారని, అవసరమైతే వదులుకునేందుకు సిద్ధమని తేల్చెప్పారు. తేడాగా వ్యవహరిస్తున్న కొందరు అధికారులను సైతం సెటరైట్ చేస్తారని ఎంపీలతో సీఎం అన్నట్లు సమాచారం. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ నెల 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నందున సభలో ప్రస్తావించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం దిశానిర్దేశం చేశారు. సున్నితమైన అంశాల్లో ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే వాటికి టీడీపీ ఎంపీలు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని సీఎం సూచించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతోనూ బీజేపీతోనూ సమన్వయం చేసుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో విపరీత పోకడలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ప్రత్యేక చట్టం తెచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు. యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులకు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసేలా నిబంధనలు రూపొందించేలా చూడాలన్నారు. ఢిల్లీలో చిన్న పార్టీలు కూడా కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయని, మనం ఎన్నాళ్లు దృష్టి పెట్టలేదని, అక్కడ టీడీపీ కార్యాలయ భవన నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చొరవ తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు, ఆర్థిక వ్యవసాయ విధానాలు, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్, సర్ వివిధ ప్రాజెక్టులకు వీజీఎఫ్ అమలు వంటి అంశాలపై చర్చించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఏ పార్టీలు మద్దతిస్తున్నాయని ఎంపీలను సీఎం ఆరా తీశారు. యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈ స్థానంలో ఏకీకృత నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసే వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన బిల్లుపై అధ్యయనం చేయాలని లోకేష్ ను సీఎం ఆదేశించారు. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ను ప్రోత్సహిస్తే రైతులకు మేలు జరుగుతుందని, అదే సమయంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల ఇంజిన్లు చెడిపోతున్నాయన్న ఆందోళనను అడ్రస్ చేయాల్సి ఉందని సీఎం అన్నారు. నదుల అనుసంధానం, పూర్వోదయ ప్రాజెక్టు వంటి వాటి విషయంలో కేంద్రం వద్ద తాను చేస్తున్న ప్రయత్నాలను సీఎం చంద్రబాబు ఎంపీలకు వివరించారు. ఆక్వా ఫీడ్ ధరల తగ్గింపు, ఫిష్ ఆయిల్ ఎగుమతుల నియంత్రణ వంటి అంశాలపై చొరవ తీసుకోవాలని కేంద్రాన్ని కోరామన్నారు. పల్నాడులో నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ తరహా కార్యక్రమాలను మరింత మంది ఎంపీలు నిర్వహించాలని సూచించారు. సోషల్ మీడియాలో పేటరేగపోతున్న అరాచక శక్తులు, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడి యాక్సిడెంట్ వ్యవహారం, వారికి జగన్ మద్దతు వంటి అంశాలపైన చర్చించారు. ఏ ఒక్క సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కూడా ఒక్క రూపాయి కూడా మన సెంటర్ నుంచి మిస్ కాకూడదు.
ప్రతి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కూడా మనం తెచ్చుకోవాలి అని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది. వీటన్నిటితో పాటుగా 2-3 విషయాలు ఈ సమావేశంలో మరీ ముఖ్యంగా ముందుకు తీసుకువెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. ఒకటి, సోషల్ మీడియా ద్వారా అబ్యూజ్ చేస్తూ ఉన్నారు. దీనిపైన ఈ సమావేశాల్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వైపు నుంచి లేవనెత్తాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరొకటి, ఏదైతే ఈ షెల్ కంపెనీలు అనేది పెట్టి ఏ విధంగా అయితే డబ్బుని హవాలా చేయటం కానీ, లేకపోతే ఇక్కడ రుణాలు తీసుకొని ఎగ్గొట్టడం కానీ ఏదైతే చేస్తూ ఉన్నారో ఈ షెల్ కంపెనీలను పెట్టి, వాటిపైన కూడా సమావేశాల్లో మాట్లాడాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరటం జరిగింది. వివాదాలకు అతీతంగా ఉండాలని, అలాంటి వారే మళ్లీ గెలుస్తారని సీఎం అన్నారు. కొందరు ఎంపీలు వారి దారి వేరు, ఎమ్మెల్యేల దారి వేరు అన్నట్టు వ్యవహరిస్తున్నారని, అది సరికాదని అన్నారు. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఓటర్లు, పార్టీ కేడర్ ఒక్కరేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, క్షేత్రస్థాయిలో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. తాను మంచి కోసం చెబుతుంటే కొందరు ఎమ్మెల్యేలకు గిట్టకపోగా తేలిక చేసి మాట్లాడుతున్నారని ఓ ఎంపీ సీఎం వద్ద అన్నట్లు తెలిసింది. తమ ముందు వినయం ప్రదర్శిస్తూ చాటున తిట్టుకునే వాళ్ళుంటారని, సుదీర్ఘకాలంలో రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు అలాంటివన్నీ తప్పవని సీఎం అన్నట్లు సమాచారం. అందర్నీ సమన్వయం చేసుకుంటూ కేడర్ను అర్థం చేసుకుని ముందుకెళ్తేనే నాయకులుగా ఎదుగుతామని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్టీని కుటుంబంలా భావించి అందర్నీ ముందుకు తీసుకెళ్లేలా నాయకత్వం ఇవ్వగలిగిన వాళ్లు రాణిస్తారని పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తెలిపారు. పార్టీ అన్నాక రకరకాల వ్యక్తులుంటారని, అందరికీ నచ్చజెబుతూ ఒప్పించి పనిచేయాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. అన్ని స్థానాల్ని కైవసం చేసుకునేలా కూటమి పార్టీలతో కలిసి పనిచేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. ప్రజాప్రతినిధులకు, పార్టీ యంత్రాంగానికి త్వరలోనే 2 రోజుల వర్క్షాప్ నిర్వహిస్తామని వెల్లడించారు. రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను స్థిరీకరించేందుకు కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. ముడిసరుకు ధరలు భారీగా పెరగడం ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులు, ఉపాధి కల్పన, ఆక్వా రంగానికి ఊరట, పొగాకు రైతులకు మద్దతు, రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోసం రూపొందించిన భారీ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై ఇరువురు నేతలు చర్చించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకొచ్చారు. ఆక్వా పరిశ్రమ ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని సీఎం వివరించారు. మేత లభ్యతలో చిన్న అంతరాయం కూడా ఆక్వా రైతుల మనుగడ, ఎగుమతులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతోందన్నారు. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ మధ్య ఫిష్ మీల్ టన్ను 1,55,000 నుంచి 2,40,000కు, చేప నూనె టన్ను 2,80,000 నుంచి 4,40,000కు, సోయా లెసిథిన్ టన్ను 68,000 నుంచి 1,10,000 వరకు చేరిందన్నారు. మొత్తంగా టన్ను మేత 25,000 వరకు పెరగడంతో రైతులపై భారం పడిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మేత తయారీ ముడిసరుకుల ధరల్ని స్థిరీకరించేలా చర్యలు తీసుకోవాలని, 100 కోట్ల కార్పస్ ఫండ్తో ఏపీ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసేందుకు వీలుగా నిధులు మంజూరు చేయాలని సీఎం కోరారు. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పొగాకు ఉత్పత్తులను అత్యధిక పన్ను స్లాబ్లో ఉంచడం రైతులపై నేరుగా ప్రభావం చూపిస్తోందని సీఎం వివరించారు. సిగరెట్లపై భారీగా పెరిగిన ఎక్సైజ్ సుంకంపై జీఎస్టీని లెక్కించడం భారమైందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్నారు. కర్ణాటక, ఏపీలోని తయారీదారులు కొనుగోళ్లను తగ్గించుకోవడంతో వేలంపాటల్లో పాల్గొనేవారి సంఖ్య తగ్గిందన్నారు. ఏపీలో గత సీజన్తో పోలిస్తే ఈ ఏడాది వేలం ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని వివరించారు. తయారీదారుల కొనుగోళ్లు తగ్గిస్తే రైతు కూలీలు, కార్మికులు, రవాణాదారులు, ఎంఎస్ఎంఈ రంగాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందన్నారు. ఈ ఏడాది 230 మిలియన్ కేజీల ఉత్పత్తికి గాను కేవలం 34 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు జరిగాయన్నారు. తక్షణం పొగాకు రైతులను ఆదుకునేలా నిర్ణయాలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్కు కేంద్రం నుంచి పూర్తి సహకారం అవసరమని సీఎం స్పష్టం చేశారు. 2030 నాటికి సాగు విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచడంతో పాటు ఉద్యాన ఉత్పత్తులను 435 లక్షల మెట్రిక్ టన్నులకు చేరేలా చర్యలు చేపట్టామని తెలిపారు. 201 ఉద్యానవన క్లస్టర్లలో 14,906 కోట్ల పెట్టుబడి ద్వారా 9 లక్షల మంది రైతులకు లబ్ధి కలుగుతుందని సీఎం స్పష్టం చేశారు. వ్యవసాయంలో ఆధునిక పరికరాల ద్వారా దిగుబడిలో 10% వృద్ధితో పాటు కోత అనంతర నష్టాలను 45 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకోవాలన్నదే ఈ ప్రణాళిక లక్ష్యమని వివరించారు. ఆగస్టు 6-7 తేదీల్లో హార్టికల్చర్ హబ్ పనులు ప్రారంభించనున్నామని, ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం కేంద్ర మంత్రిని ఆహ్వానించారు.
స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించనున్నారు. ఉదయం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి గుడివాడలోని ఏఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్కు చేరుకుంటారు. గుడివాడలోని ఎన్టీఆర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం కేకేఆర్ గౌతమ్ స్కూల్కు వెళ్లి అక్కడ విద్యార్థులతో సమావేశమవుతారు. అనంతరం ఎలవర్తి గ్రౌండ్స్కు చేరుకుని గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం తిరిగి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. ధరణి భూ లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి భూభారతి ప్రారంభమయ్యే వరకు జరిగిన లావాదేవీలు పరిశీలించేందుకు ప్రత్యేక విచారణ బృందం ఎస్సీటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎల్నినో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన కేబినెట్ ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు కోసం ఆర్థిక సాయం అందించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది. క్షేత్రస్థాయి పరిస్థితులు, అవసరాలు తెలుసుకునేందుకు ఈ నెల 20న అన్ని జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూముల క్రయ విక్రయాలు రికార్డులపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక విచారణా బృందం ఎస్ఈటీ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 2020 అక్టోబర్ నుంచి ఇప్పటి భూభారతి పోర్టల్ వచ్చే వరకు జరిగిన లావాదేవీలపై విచారణ జరిపిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే జరిగిన ఫోరెన్సిక్ ఆడిట్లో సుమారు 10,000కు పైగా అనుమానాస్పద లావాదేవీలున్నట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. భూముల లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ రికార్డులు, లాగిన్ వివరాలు, రికార్డుల్లో చేసిన మార్పులు, అధికారుల అనుమతులు, భూముల వర్గీకరణ మార్పులు, లబ్ధిదారుల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించిందని వెల్లడించారు. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ కానీ మిగతా సంస్థలు ఏవైతే ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా ఎప్పుడైతే ధరణి ఏర్పడిందో ఆ పోర్టల్కి సంబంధించిన టెండర్ దగ్గర నుంచి ఎప్పటి భూభారతి వరకు పూర్తి విచారణ చేయటం కోసం స్పెషల్ ఎంక్వైరీ టీం ఎస్సీటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఏమేమి ఈ ధరణి పోర్టల్లో జరిగాయి, ధరణి పోర్టల్ ని ఎన్ఐసికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏం జరిగాయి, దీని బ్యాక్ ఎండ్ లో ఎవరెవరున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనేది పూర్తి విచారణ కోసం స్పెషల్ ఎంక్వైరీ టీమ్ ని ఏర్పాటు చేయటం జరిగింది. తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపించాలని, ఎల్నినో కంటింజెన్సీ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కేంద్రాన్ని కేబినెట్ కోరిందని తెలిపారు. ఇప్పటి వరకు పడాల్సిన దాంట్లో 100% అనుకుంటే 30 నుంచి 35% దాటి ఏ జిల్లాలో కూడా వర్షంలో లేదు. ఈ కరువుకు సంబంధించిన ఆందోళన పరిస్థితిని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపి కేంద్ర ప్రభుత్వ బృందాలను కూడా రాష్ట్రానికి ఇన్వైట్ చేసి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలన్నది రాష్ట్ర కేబినెట్ ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ పెట్టి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. టెండర్లు పిలవటంలో పారదర్శకత లేదని గుర్తించామన్న పొంగులేటి ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చట్టం చేయాలని కేబినెట్లో నిర్ణయించినట్లు చెప్పారు. అన్ని శాఖల్లో టెండర్ల ప్రక్రియ ఒకే తీరుగా ఉండేలా చట్టం తెస్తామన్నారు. పంచాయతీల సొంత ఆదాయాన్ని ఆయా గ్రామ పంచాయతీ ఖాతాలోనే జమ చెయ్యాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ట్రాన్స్జెండర్ను కోఆప్షన్ సభ్యులుగా నియమించాలని తీర్మానించామన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మిగిలిన పనులకు డిపిఆర్ తయారు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. చిన్న కాళేశ్వరం, ముక్తేశ్వరం ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో గత కేబినెట్ లో ల్యాండ్ ఎక్విజిషన్ కి క్లియరెన్స్ ఇచ్చారు. ఈపీసీ వర్క్ గతమది ఉందో దాన్ని క్లోజ్ చేయటం కోసం కేబినెట్ ఆమోదిస్తూ ఫర్దర్ గా ఏదైతే బ్యాలెన్స్ వర్క్, ఎడిషనల్ వర్క్ ఉందో దాన్ని డిపిఆర్ ప్రిపేర్ చేయాలని ఆమోదం తెలపడం జరిగింది. హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు ప్రతిపాదించిన 3 హైస్పీడ్ రైల్ కారిడార్ల అలైన్మెంట్లు, స్టేషన్ల స్థానాలను ఆర్ఎండ్బీ విభాగం కేబినెట్కు వివరించింది. శంషాబాద్ సమీపంలో రైల్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్, పూణే, ముంబైకి ఒక రూట్, హైదరాబాద్, బెంగళూరు మరో రూట్, హైదరాబాద్, అమరావతి, తిరుపతి, చెన్నై మరో రూట్ బుల్లెట్ రైళ్లకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని 4 ప్యాకేజీల అంచనా వ్యయం 2,353 కోట్లకు పైగా పెరిగింది. సవరించిన అంచనాలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పనుల స్వరూపం మారడం, డిజైన్ మార్పులు, ధరల సవరణ, పన్నుల మార్పులు ప్రధాన కారణాలుగా అంచనా వ్యయాలను సవరించారు. 7వ ప్యాకేజీలో 918 కోట్లు, 11వ ప్యాకేజీలో 682 కోట్లు, 15వ ప్యాకేజీలో 491 కోట్లు, 17వ ప్యాకేజీలో 260 కోట్ల అదనపు వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏదుల వట్టె మధ్య జంట సొరంగ మార్గాలు ఉన్న 7వ
ప్యాకేజీలో మొదటి అంచనా వ్యయం 2,263 కోట్లు కాగా సవరించిన అంచనా వ్యయం 3,181 కోట్ల మేర వ్యయం పెరిగింది. అక్కడ టన్నెల్ తవ్వకం పూర్తి కాగా కాంక్రీట్ లైనింగ్ పనులు కొనసాగుతున్నాయి. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అదనపు షార్ట్ క్రేటింగ్, ఆడిట్ టన్నెల్స్ నిర్మాణం చేపట్టాల్సి వచ్చిందని, జీఎస్టీ అమలు, ఇతర చట్టబద్ధ పన్నుల వల్ల వ్యయం పెరిగిందని నీటిపారుదల శాఖ పేర్కొంది. 2026 డిసెంబర్లోపు పూర్తి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు నీటిపారుదల శాఖ తెలిపింది. యువత విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎత్తి చూపేందుకు సరూర్ నగర్ వేదికగా బీఆర్ఎస్ నేడు యువ సంగ్రామ సదస్సు నిర్వహించనుంది. బీఆర్ఎస్ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సదస్సుకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. యువ సంగ్రామ సదస్సుకు పోలీసులు మొదట అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు. అన్ని వర్గాలను మోసం చేసినట్లే విద్యార్థుల యువతను కూడా కాంగ్రెస్ మోసం చేసిందని ఆ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి తగ్గించొద్దని నిరుద్యోగులు కోరినా కేబినెట్ సమావేశంలో చర్చించకపోవడం దారుణమని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ఫలితంగా వారు పై చదువులు, ఉద్యోగాలకు వెళ్లలేకపోతున్నారని వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలంటే విద్యార్థులు, నిరుద్యోగులు పార్టీలకు అతీతంగా సదస్సుకు తరలిరావాలని సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగుల్ని, విద్యార్థుల్ని మభ్యపెట్టి అనేక రకాలుగా మోసం చేస్తున్నందుకు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారు. మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే విద్యార్థుల్ని ఈ విధంగా అణిచేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తుండో తప్పనిసరిగా విద్యార్థి లోకం అంతా కూడా ఈ ముఖ్యమంత్రి గారికి కూడా బుద్ధి చెప్తారు. మన కొంతమంది విద్యార్థులందరూ కూడా ఇక దిల్సుఖ్ నగర్ లో కేబినెట్ సమావేశంలో వయో పరిమితి మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో, వయో పరిమితిని తగ్గించొద్దు, 36 సంవత్సరాలే ఉంచాలని చెప్పేసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచే ప్రయత్నం చేస్తే పట్టుకపోయి వాళ్ళని కొట్టి నాగోల్ పోలీస్ స్టేషన్ లో వేసి. ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కార్ బార్లకు వ్యాపార వేళలు పెంచింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు క్లబ్లు, బార్లు, మైక్రో బ్రూవరీల వ్యాపార వేళలు పొడిగిస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి హరికిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో లైసెన్స్ కలిగిన వ్యాపారాలకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుందని ఆయన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. నేడు అర్ధరాత్రి నుంచి 19న ఉదయం 4:30, ఫైనల్ మ్యాచ్ జరిగే 19 అర్ధరాత్రి నుంచి 20 తెల్లవారుజామున 3 వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ రైలు నడిపేందుకు నిర్వహించనున్న హైస్పీడ్ రైలు కారిడార్ను ధర్మవరం, పుట్టపర్తి మీదుగా చేపట్టేలా అలైన్మెంట్లో మార్పు చేయనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHRCLకు ప్రతిపాదించింది. దీనిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. అలైన్మెంట్లో స్వల్ప మార్పు చేస్తే సరిపోతుందనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. గతంలో అనుకున్న అలైన్మెంట్లో అనంతపురం, హిందూపురం మధ్య దుద్దేబండ వద్ద మాత్రమే స్టేషన్ వస్తుంది. అది కియా పరిశ్రమకు వచ్చే వారికి ఉపయోగపడుతుంది. దానికి బదులు కొత్త అలైన్మెంట్లో ధర్మవరం, పుట్టపర్తి మీదుగా కారిడార్ నిర్మించి ఈ 2 చోట్ల స్టేషన్లు నిర్మిస్తే అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాభివృద్ధిలో కీలక నిర్ణయం తీసుకుంది. CRDA పరిధి మినహా ఏపీలోని అన్ని నగరాలు, పట్టణాలకు ఒకే విధమైన జోనింగ్ నిబంధనలు అమలు చేయనుంది. కామన్ జోనింగ్ రెగ్యులేషన్ 2026కు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త విధానంతో భవన నిర్మాణ అనుమతులు వేగవంతం కావడంతో పాటు ఆన్లైన్ సేవలు మరింత సులభం కానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం భూములను 9 జోన్లుగా విభజించారు. నివాస ప్రాంతాల్లో పరిశ్రమలు, ప్రమాదకర రసాయనాల నిల్వలు, వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు, పశువధశాలలు, గనుల తవ్వకాల వంటి కార్యకలాపాలకు అనుమతి ఉండదు. వ్యవసాయ జోన్లలో కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు లోబడి వైట్, గ్రీన్ కేటగిరీ పరిశ్రమలకు పరిమిత అనుమతులు ఇవ్వనున్నారు. భూ వినియోగ మార్పిడి నిబంధనలు కూడా ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. CRDAతో పాటు విశాఖ, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో 10 హెక్టార్ల వరకు భూ వినియోగ మార్పిడికి అనుమతులు ఇవ్వనున్నారు. మిగతా నగరాలు, పట్టణాల్లో 5 హెక్టార్ల వరకు అనుమతులు మంజూరు చేయనున్నారు. తెలుగు సినిమా డాన్సర్స్ అసోసియేషన్లో నెలకొన్న వివాదం ఫిల్మ్ ఫెడరేషన్లో తీవ్ర దుమారంగా మారింది. ఫెడరేషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు ఫెడరేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 7 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అప్పటి వరకు ఫెడరేషన్ తరపున జానీ మాస్టర్కు సహాయ నిరాకరణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది. అలాగే డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుమలతా దేవి తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన ఫిల్మ్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని సూచించింది. మరోవైపు జానీ మాస్టర్ నిర్మాతల మండలిని ఆశ్రయించారు.
ఫిల్మ్ ఫెడరేషన్లో అక్రమాలు జరుగుతున్నాయని నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. యూనియన్లోని ప్రోగ్రాం ఇన్ఛార్జీలు దోచుకు తింటున్నారని ఆరోపించారు. అత్యాచార బాధిత చిన్నారికి చికిత్స చేయని 2 ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వృత్తి ధర్మం పాటించకుండా నిర్దయగా ప్రవర్తించారని మండిపడింది. వైద్యం అందించకుండా పేర్ల ముందు డాక్టర్ అని రాసుకోవడం ఎందుకని ప్రశ్నించింది. ఈ ఏడాది మార్చి 16న ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో 4 ఏళ్ల చిన్నారి అత్యాచారానికి గురైంది. అపస్మారక స్థితిలో ఉన్న బిడ్డను తల్లిదండ్రులు 2 ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకువెళ్లగా వైద్యులు చేర్చుకోవడానికి నిరాకరించారు. ఆ తర్వాత గాజియాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి మృతి చెందింది. పోలీసులు సైతం కేసు నమోదు చేయకుండా బాధిత కుటుంబాన్ని బెదిరించారు. దీనిపై చిన్నారి తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిట్ లేదా సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అత్యాచారానికి గురై చావు బతుకుల మధ్య ఉన్న చిన్నారిని ఎందుకు చేర్చుకోలేదని 2 ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాన్ని సిజేఐ ప్రశ్నించారు. చిన్నారి తల్లిదండ్రులు నిరుపేదలు, ఫీజులు చెల్లించలేరని చేర్చుకోలేదా అని నిలదీశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయని పోలీసులపైన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. దేశంలోనే తొలిసారి ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. మిషన్ ఆగమన్ పేరిట నేడు ఈ రాకెట్ను సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నట్లు స్కైరూట్ ఏరోస్పేస్ ప్రకటించింది. ఈ మిషన్లో భాగంగా కొన్ని పేలోడ్లను కూడా అంతరిక్షంలోకి పంపనున్నారు. నూతన అంతరిక్ష విధానం తర్వాత ప్రయోగించనున్న మొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ఇది. ఈ ప్రయోగంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రాసిన పోస్ట్ కార్డును కూడా ఈ రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ఈ పోస్ట్ కార్డుపై మోదీ స్వహస్తాలతో వందే మాతరం అనే పదాన్ని రాశారు. భూమికి దగ్గరగా ఉండే కక్షలోకి 350 కిలోల బరువున్న చిన్న ఉపగ్రహాలను మోసుకెళ్లేలా విక్రమ్-1 రాకెట్ను రూపొందించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో రాజీనామాలు, పదవి విరమణలు అత్యంత సాధారణ ప్రక్రియనని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఇస్రోలో అనుభవజ్ఞులైన 100 మంది శాస్త్రవేత్తలు రాజీనామా చేశారన్న కథనాలపై ఆయన మాట్లాడారు. ఈ రాజీనామాలు, పదవి విరమణలు పరిపాలనాపరమైన ప్రక్రియలో భాగమేనని, ఏదో పెద్ద సమస్య ఉందన్న ఆందోళన అవసరం లేదన్నారు. ఇస్రోలో భారీగా సిబ్బంది ఉన్నారని, ఏ సంస్థలోనైనా సిబ్బంది వలసలు సాధారణమేనని కేంద్ర మంత్రి తెలిపారు. ఎంతో మంది వెళ్లిపోయారని, అదే సమయంలో ఎంతో మంది ఇస్రోలో చేరారని గుర్తు చేశారు. ప్రతిభావంతులైన యువ శాస్త్రవేత్తలను ఇస్రో చేర్చుకుంటోందన్నారు. గగన్యాన్, భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేపట్టిన వేళ పెద్ద సంఖ్యలో శాస్త్రవేత్తలు ఇస్రోకు రాజీనామా చేస్తున్నారని కథనాలు వెలువడ్డాయి. ప్రైవేటు సంస్థలు భారీ వేతనాలు, ఉన్నత పదవులు ఇస్తున్నందునే శాస్త్రవేత్తలు వెళ్లిపోతున్నారని ఆ కథనాలు పేర్కొనగా, రాజీనామాలు, పదవి విరమణలు సాధారణమేనని కేంద్ర మంత్రి తెలిపారు. ఇరాన్పై వరుసగా 7వ రోజు అమెరికా దాడులు చేస్తోంది. సైనిక స్థావరాలతో పాటు మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తోంది. హర్ముజ్ గన్ ప్రావిన్స్పై చేపట్టిన వైమానిక దాడిలో 3 మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. పలు వంతెనలు ధ్వంసమయ్యాయి. తీర ప్రాంత నగరం బందర్ అబ్బాస్ను రాజధాని టెహరాన్తో కలిపే రహదారిని ధ్వంసం చేసింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరిచే వరకు దాడులు కొనసాగుతాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఖుజస్థాన్ ప్రావిన్స్లోని అహవజ్ నగరంపై క్షిపణి దాడి జరిగిందని ఇరాన్ మీడియా పేర్కొంది. యాజ్డ్ నగరంలో 5 పేలుళ్లు సంభవించాయని వెల్లడించింది. బుషెహర్ నగరంలో అమెరికా MQ-9 డ్రోన్ను IRGC దళాలు కూల్చివేశాయని వివరించింది. తమ విద్యుత్ మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు చేసినట్లు ఇరాన్ ధృవీకరించింది. విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని పౌరులను కోరింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. బహ్రెయిన్లో అమెరికా డ్రోన్ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు IRGC తెలిపింది. అమెరికా సాయంతో హర్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన 4 నౌకలను అడ్డుకున్నట్లు వెల్లడించింది. దక్షిణ కువైట్లో డ్రోన్ క్షిపణి శిథిలాలు పడి మంటలు చెలరేగాయి. హర్ముజ్ జలసంధిలో సీమైన్స్ అమర్చిన మార్గంలో ఓ చమురు నౌక వెళ్లడంతో అది మంటల్లో చిక్కుకుందని ఇరాన్కు చెందిన తస్నిం వార్తా సంస్థ పేర్కొంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకటిగా పేరొందిన వెస్టిండీస్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్ కన్నుమూశారు. 11 రోజుల్లో 90వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన సోబర్స్ అనారోగ్యంతో మృతి చెందినట్లు ఆయన తనయుడు డేనియల్ తెలిపారు. వెస్టిండీస్ టెస్టులో మేటి జట్టుగా ఎదగడంలో సోబర్స్ కీలక పాత్ర పోషించారు. 1954, 74 మధ్య 93 టెస్టులాడిన ఈ ఎడమచేతి బ్యాటర్ 8,032 పరుగులు చేశారు. అందులో 26 శతకాలు, 30 అర్ధశతకాలు ఉన్నాయి. 1958లో పాకిస్తాన్పై 365 పరుగులు చేసి ఆ సమయంలో టెస్టులో అత్యధిక స్కోర్ నమోదు చేశారు.
సోబర్స్ పేస్ బౌలింగ్తో పాటు ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ కూడా వేశారు. మొత్తంగా తన కెరీర్లో 235 వికెట్లు తీశారు. సోబర్స్ కెరీర్ చివరి దశలో వన్డేలు మొదలవగా ఈ ఫార్మాట్లో ఆయన ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. దేశవాళీలో బార్బడోస్, నాటింగ్ హామ్షైర్, సౌత్ ఆస్ట్రేలియా జట్లకు ప్రాతినిధ్యం వహించిన సోబర్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 28,314 పరుగులు సాధించి 1043 వికెట్లు తీశారు. సోబర్స్కు భారత దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ సహా క్రికెట్ ప్రపంచమంతా ఘనంగా నివాళులర్పించింది. గ్యారీ సోబర్స్ మరణించడం క్రికెట్ ప్రపంచానికి తీరని లోటని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు.